హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భారత్ క్లాస్ టూస్ మార్కాపురం. మా బాబు గులాబ్ జామ్ అడిగాడండి, అందుకని అయితే నేను ఇక్కడ గులాబ్ జామ్ని ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు హాస్టల్లో నుంచి వస్తే ఏదో స్నాక్స్ స్వీట్స్ వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కదండి. నేనైతే ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ని యూజ్ చేస్తున్నానండి. ఈ పిండి మొత్తం ఒక బౌల్లో యాడ్ చేసుకొని కొన్ని వాటర్తో మనం తడిపి పెట్టుకోవాలి. తడిపిన పిండిని చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పిండిని తడిపేటప్పుడే కొన్ని వాటర్తో చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి. చపాతీ పిండి చేసినట్టు హార్డ్గా చేయకూడదు. నేనైతే ఇక్కడ ఒక కడాయిలో కొంచెం నెయ్యి యాడ్ చేసి ఆ నెయ్యిని హీట్ అవ్వనివ్వాలి. నేనైతే ఇక్కడ షుగర్ సిరప్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక బౌల్లో 30 డబ్బా షుగర్ తీసుకొని పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనకి షుగర్ కరిగితే చాలండి, మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెయ్యి హీట్ అయిన కడాయిలో మనం గులాబ్ జామ్ని యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఏదైతే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నామో అది బాగా బాయిల్ అయ్యాక, షుగర్ అంతా మెల్ట్ అయిపోయాక దాన్ని పక్కన పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్న గులాబ్ జామున్స్ అన్నీ యాడ్ చేసి దాంట్లో వేసుకొని ఒక 5 to 10 minutes వదిలేస్తే మనకి జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్స్ రెడీ అయిపోతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.